ఇక వార్తలు వాస్తవాల్లోని ప్రధానమైన పత్రికల్లోని నమస్తే తెలంగాణ పత్రికలోని మన వార్తలు చూసుకున్నట్లయితే ప్రధానంగా బ్యానర్ రైటర్ చూడొచ్చు. ఏదైతే నిన్నటి నుంచి ఎలాంటి సిచ్యువేషన్ ఉందో పెట్రోల్ కొరత ప్రజల వేతాంటు కూడా మనం బ్యానర్ రైటర్ చూడొచ్చు. ప్రధానంగా పెట్రోల్ కొరతకు సంబంధించి మనం నిన్నటి నుంచి చూస్తున్నాం, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది ప్రధానంగా చూస్తున్నాం. సాయంత్రం లోపే బంకుల మూసివేత, అలాగే తెరిచిన చోట వాహనాలు బారులు తీరుతున్నారు. పోలీసుల పహారాలో ఇంధన పంపిణీ జరుగుతుంది. కార్లు బైకులకు లిమిటెడ్ పెట్రోల్ ఇస్తున్నారు. సంక్షోభంపై సమీక్షను ఎగవేసినటువంటి సీఎం, అలాగే ఢిల్లీ రాష్ట్రాల పర్యటనలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. డీలర్లకు పంపిణీపై కంపెనీల షరతులు పెట్టింది. ప్రధానంగా అడ్వాన్స్ చెల్లిస్తేనే ట్యాంకుల పంపిణీ. ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఇంకొక అంశం చూడాల్సిన అవసరం, ప్రధానంగా ఇదివరకు పెట్రోల్ క్రెడిట్ మీద ఇచ్చేవారంట. సో ఇప్పుడు క్రెడిట్ ఇవ్వకుండా అడ్వాన్స్ ఇస్తేనే మేము పెట్రోల్ ఇస్తామని చెప్పేసి ఆయిల్కి సంబంధించినటువంటి కంపెనీలు చెప్పడంతో ఇలాంటి సిచ్యువేషన్ నెలకొందనేది మరొక అంశం. ప్రధానంగా ముందు జాగ్రత్త కూడా లేకపోవడం ప్రభుత్వ వైఫల్యం అని చెప్పొచ్చు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యం కూడా అని చెప్పవచ్చు మనం. ప్రధానంగా సిటీలో చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని ఓ బంకులో పెట్రోల్ కోసం బారులు తీరినటువంటి వాహనదారులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ బంకులో నో స్టాక్ ఏకంగా ఫ్లెక్సీ పెట్టేశారు. నో స్టాక్ బోర్డు పెట్టేసినటువంటి అంశం. పతాక స్థాయికి పెట్రోల్ సంక్షోభం చేరుకుంది. ఇటు చూసుకున్నట్లయితే మరొక వారు చూసుకున్నట్లయితే అసెంబ్లీని వదిలేసి సీఎం టూర్లు వేస్తున్నారు. సభ జరిగింది 7 రోజులు, పర్యటనలోనే 3 రోజులు కూడా టైం వెచ్చించారు. మొత్తానికి పర్యటనలకే పరిమితం అవుతున్నాడు ముఖ్యమంత్రి అనేది ప్రధానంగా వార్త చూడొచ్చు మనం. ఒక్కరోజే ఏపీ కేరళకు షెడ్యూల్, అలాగే అధికారులు డుమ్మా కొట్టారు. కేరళ పర్యటన కోసం సమీక్షపై సైతం కూడా వాయిదా జరిగింది. రాళ్లు కొట్టుకొని అగ్గి పుట్టించాలంటూ కూడా ఏదైతే ఒక ఇంటర్వ్యూకి ఇచ్చినటువంటి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ చూడొచ్చు. గ్యాస్తో పెట్రోల్ కొరత తీవ్రమవుతున్నటువంటి నేపథ్యంలో సూర్య భగవానుడిని ప్రార్థించి రాళ్లతో కొట్టుకొని అగ్గి పుట్టించి పొయ్యి వెలిగించుకొని వంట చేసుకొని తినేందుకు ప్రజలు సిద్ధం కావాల్సిందంటూ కూడా ఢిల్లీలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి చూడవచ్చు. పెట్రోల్ డీజిల్ కొరత లేదంటూ కూడా రాష్ట్రంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయంటూ కూడా నిన్న మంత్రి ఉత్తమ్ అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి అంశం. ప్రధానంగా ఒకవేళ అలాంటి నిల్వలే ఉంటే బంకుల చుట్టూ బంకుల దగ్గర 2-3 కిలోమీటర్ల మేర క్యూ కట్టడం కావచ్చు, పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. హైదరాబాద్ సిటీ అంతా కూడా మొత్తానికి అస్తవ్యస్తంగా మారినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రతి బంకు దగ్గర కూడా పెద్ద సంఖ్యలో క్యూ కట్టి మరి పోలీసుల రక్షణలో పెట్రోల్ డీజిల్ సప్లై చేయాల్సినటువంటి అవసరం ఏముందనేది కూడా మంత్రి గారు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఏ రివ్యూ కూడా చేయాలనేటువంటి పరిస్థితి, ప్రధానంగా దీనికి సంబంధించి రివ్యూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజలు కూడా కోరుతున్నటువంటి అంశం. ఇక మరొక వార్త తీసుకున్నట్లయితే ఏదైతే గ్రేట్ వాల్ ఆఫ్ హైదరాబాద్పై సర్కారు దండయాత్ర జరుగుతుంది. మూసి సుందరీకరణ పేరిట చారిత్రక ధ్వంస రచన జరుగుతుందంటూ కూడా వార్త చూడొచ్చు. నగరం చుట్టూ మొఘల్ అసఫ్ జాహీల రక్షణ కూడా, మూసీ నది అందాన్ని పెంచేందుకు కృషి చేసినటువంటి నిజాం, అలాగే సిటీ కాలేజీ, హైకోర్టు, ఉస్మానియా దవాఖానా నిర్మాణం, ప్రజలకు వరంలా నిజాం కాలపు సుందరీకరణ పనులు, నేడు ప్రజలకు శాపంలా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాజెక్ట్ అంటూ కూడా చూడొచ్చు. ఏదైతే రూటు మార్చిన రేవంత్ రెడ్డి అని చూడొచ్చు. ప్రధానంగా మంచిరేవుల వద్ద మూసి పునరుజ్జీవన పనుల ప్రారంభానికి కాంగ్రెస్ సర్కారు సన్నాహాలు చేస్తుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. గాంధీ సరోవర్ కంటే ముందుగానే మచిలేశ్వర ఆలయ అభివృద్ధికి అంచనా వ్యయం 700 కోట్లంట. ఏదైతే మచిలేశ్వర ఆలయ అభివృద్ధికి సిద్ధమవుతున్నట్టు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతున్నట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. దానికి అభివృద్ధికి, ప్రధానంగా ఆలయ అభివృద్ధికి 700 కోట్లు ఖర్చు చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు ఇక్కడ వార్తను బట్టి చూడొచ్చు. మరొక వార్త చూస్తే విచ్చలవిడిగా టీడీఆర్తో పర్యావరణ విధ్వంసం జరుగుతుందంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ఎలాంటి అధ్యయనం జరపకుండానే నిబంధనల్లో మార్పులు చేశారంటూ కూడా ఏదైతే పర్యావరణవేత్త తొంతి నరసింహారెడ్డి లేఖ రాసిండో ఆ లేఖలో ఈ అంశాలు పొందుపరిచారు. డ్రైనేజీ, రోడ్లు, ట్రాఫిక్పై ప్రభావాన్ని కూడా లెక్కించారంటూ కూడా ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి హైదరాబాద్కు భౌగోళికంగా తిప్పలున్నాయంటూ కూడా చెప్పినటువంటి అంశం. ఇక ఇందిరమ్మ ఇళ్లపై కూడా సందేహాలు ఉన్నాయంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ఎమ్మెల్యేల అనుమానాలను నివృత్తి చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి అంశం. ప్రధానంగా గతంలోనే సమీక్షించాలని నేను సూచించాలంటూ కూడా ఏదైతే ఈ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్వయంగా చెప్పినటువంటి అంశం. దానికి సంబంధించి మనం చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు తాకీదులు ఇచ్చింది. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్కు కూడా నోటీసులు, కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశం. తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా పడినటువంటి అంశం. దానికి సంబంధించి మనం చూస్తున్నాం. ప్రధానంగా